వస్తువుల రవాణా వ్యయాన్ని తగ్గించి వ్యాపార లావాదేవీలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. 2047 నాటికి దేశంలోనే నంబర్ 1 లాజిస్టిక్ హబ్గా ఏపీని నిలపాలన్నదే ప్రభుత్వాల సంకల్పం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుతం దేశంలో వస్తువుల ధరల్లో సుమారు 13% రవాణా ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 8% మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి రవాణా ఖర్చులను ఆదా చేసేందుకు ప్రభుత్వం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను నిర్మిస్తోంది. ఇందులో గోదాములు, శీతల గిడ్డంగులు, ఎగుమతి దిగుమతి అనుమతుల కార్యాలయాలు ఒకే చోట ఉంటాయి. రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమాన మార్గాలను అనుసంధానిస్తూ ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ను ఎయిర్ కార్గో కేంద్రంగా మరింత బలోపేతం చేస్తున్నారు. దీని వలన ఔషధాలు, ఎలక్ట్రానిక్ వంటి విలువైన సరుకులు వేగంగా ఎగుమతి అవుతాయి. రవాణా వ్యయాలను తగ్గించి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్లుగా మార్చడమే లక్ష్యమని ఈ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల సరుకు రవాణా కూడా సులభతరం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు. మెయిన్గా పోర్టు, రైల్వే ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఎయిర్పోర్టు ప్లస్ ఇన్లాండ్ వాటర్ వేస్, ఈ 5 కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ 5 మీరు కూడా మనము వర్కౌట్ చేసి ఈ పర్టికులర్గా ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెంచాలని చూస్తున్నాము. లాజిస్టిక్ అనేది మన అందరికీ తెలుసు, ఇట్ ఇన్వాల్వ్స్ వేర్ హౌసింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ కోల్డ్ స్టోరేజ్, ఇట్ ఇన్వాల్వ్స్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, అది కాకుండా మనకు ఇన్లాండ్ పోర్ట్ అన్ని కలిపి వస్తున్నాయి. డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడర్ల వలన సరుకు రవాణా వేగం గంటకు 25 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్లు పెరిగిందని, దీని వలన రోడ్డు రవాణాతో పోలిస్తే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. We continue to expand and modernize our freight infrastructure across key sections. These initiatives include infrastructure development, including new lines, traffic and yard remodeling, last mile connectivity, automatic signaling, multi-tracking, and improvement in wagon turnaround. These are aimed at facilitating faster cargo movement, reducing logistical costs, and providing world-class facilities to freight customers. గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థను అనుసంధానించి ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ప్రగతి సాధించడంతో పాటు సరుకు రవాణాకి అనువైన వాతావరణం కల్పించనుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోట్లూరి భాస్కర్ రావు తెలిపారు. పోర్ట్స్ కానీ, దాని తర్వాత రైల్వేస్ కానీ, లాస్ట్లో ఈ హైవేస్ అనేది దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలని మల్టీ మోడల్ లాజిస్టిక్ పాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఈ సెటప్ చేస్తా ఉన్నారు. ఇది ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించడంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు సహాయపడతాయి. అంతేకాకుండా పర్యావరణ హిత విధానాలు, డిజిటలైజేషన్తో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.